సరే సార్, నేను చూసుకుంటా, మీరు ఫికర్ చేయకూరి. ఓయ్ జల్దీ క్లియర్ చేయరి. ఎవడు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు. వీడు సరే నువ్వు చెప్పండి. కొమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కొమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కొమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో 2 శవాలు. ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? మా అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత అమ్మా, సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లెట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమాతో స్వెల్ అయిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మనం టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉందట్టు కదా, ఇంతలోనే ఏమాయి బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? నమ్మశక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు. అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకబడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఇది ప్రయోగించగలరు. అంత తెలిసినవాడు తనని తాను చీకట్లో ఉంచుకోవడం ఎంత చెప్పు? ఊకోవే రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చెప్పడానికైతే, ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చెయ్యాలి. ఏంటి సామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి. వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా, ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చెరువు డబ్బా కాడ ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? ఏ అవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది.
ఇంకా కావాలంటే తీసుకో. ఎవ్వడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మల్లిగా అర్థం చేసుకోరు. కవిత పోయి పరేషాన్లో ఉన్నాం. పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు. ఈయన్నే ఉండు. పోనీ. ఇది నా నెంబర్. దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి. వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి. పోరడేడి ఈడనే పోతురాలు కాని పోయిండు. తిరుగులు ఎక్కువైనా ఆయనకి. ఏం తీయాలి తక్కువ వచ్చినాయి. పండగ రోజు ఎవడెక్తాడే? అదేనే ఏమైంది? రక్తం వస్తుంది. ఈయనే పడ్డా. నెమ్మలంగా రావచ్చు కదయ్యా. పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే? నీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడబెట్టినా అమ్మ బల్జీగానే ఉన్నాయా? ఈడు మారడు. ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవరు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్న. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే ఎగబడిరా. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎవడు? ఎందుకు కొడుతున్నారా? నా చెల్లిని చంపుతావురా? మల్లిగా వచ్చింది పట్టుకోరా. వచ్చింది పట్టుకోరా. రారా. ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లుతురంట. ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన పనిలే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా. చూసుకో. సార్ అట్లా సార్, తీసుకో పర్లే. వస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి. పోండి. అట్లానే సార్.
రే నడు నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నావు, దొంగ లెక్క వెనకెనకే వస్తున్నావు. ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే, ఇంకా కావాలంటే ఆన్ని ఆడుకోవాల్సి ఉండే. రమేష్, 50,000 ఎందుకు ఇచ్చిర్రా? నీ ముఖానికి అదే ఎక్కువ. మా అన్నతోని నీకేం సంబంధం? మా చెల్లి జోలికి వస్తే ఊరుకుంటావా? సంపి బొంద పెడతాం. మా అన్న మీ సెల్లి జోలికా? నువ్వు చూసినావా? కనపడకుండా సీకర్లో చంపింది కదరా, చేతబడి చేసి. చేతబడా? మీ అన్న లెక్క చేతబడి చేసుడు రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం. అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేంద్రా మీకు? పిచ్చి నా కొరకల్లారా. మోహన్ చెప్పండి, నా ముందర చెప్తారా? మీ ఇష్టానికి మానపడం తీస్తారా? మాట చెప్పరా, మా అన్న చేతిపడి చేసిందని చూసినావా? నీకు తెలుసా? చెప్పిరా అనుమానంతో సప్పుడు ఎంతరా? అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసిన, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే.